నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. జనసేనలో బాలినేని వ్యతిరేక గ్రూప్ యాక్టివ్ అవుతోందా? ఇద్దరు నాయకులు ఏకమయ్యారా? భవిష్యత్తులో బాలినేని చుక్కలు చూపించనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు బాలినేని. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సైతం ఎనలేని ప్రాధాన్యాన్ని దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనసేనలో చేరారు. అయితే జనసేనలో బాలినేని పట్టు బిగించడం అంత ఈజీ కాదని తెలుస్తోంది. ముఖ్యంగా జనసేనలో ఇప్పటికే రియాజ్, కంది చంద్రశేఖర్లు యాక్టివ్ గా ఉన్నారు. ఇక ఇప్పుడు వారిని తట్టుకుని బాలినేని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. ఒకానొక దశలో ఒంగోలు అంటే బాలినేని, బాలినేని అంటే ఒంగోలు అన్న పరిస్థితే ఉండేది. అయితే మంత్రివర్గ విస్తరణలో బాలినేనిని తొలగించారు. అప్పటి నుంచి బాలినేని స్వరంలో మార్పు వచ్చింది. ఆపై జగన్మోహన్ రెడ్డి సైతం ఆయనను నియంత్రించడంతో ఫుల్ సైలెంట్ అయ్యారు బాలినేని. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత క్రమేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు. జనసేనలో చేరిపోయారు. అయితే కాంగ్రెస్ తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన బాలినేనికి వ్యతిరేకంగా ఇద్దరు నేతలు ఇప్పుడు జనసేనలో పావులు కదుపుతున్నారు. అందుకే ఒంగోలు వచ్చి తన పట్టు నిలుపుకోలేకపోతున్నారు బాలినేని. ఇప్పుడు బాలినేని చుట్టూ ఉన్నవారు పూర్వపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే. ఒరిజినల్ జనసేన శ్రేణులు మాత్రం రియాజ్, కంది చంద్రశేఖర్ వైపు ఉన్నారు. అయితే బాలినేని మంత్రిగా ఉండే సమయంలో టీడీపీతో పాటు జనసేన శ్రేణులు ఇబ్బంది పడ్డాయి. అందుకే బాలినేని రాకను వ్యతిరేకించాయి. అయితే రాష్ట్ర స్థాయిలో అధినేత పవన్ నిర్ణయం తీసుకోవడంతో మెత్తబడ్డాయి. ఇక బాలినేని గతంలో హవా చలాయిస్తానని అనుకుంటే మాత్రం కుదిరే పని మాత్రం కావడం లేదు. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు లభించే గౌరవం కూడా ఇప్పుడు బాలినేనికి లభించడం లేదు. మరోవైపు బాలినేని హైదరాబాద్ కి ఎక్కువగా పరిమితం అవుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఒకవైపు, జనసేనలో ఆ ఇద్దరు నేతలు ఇంకోవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు అన్నట్లుగా బాలినేని పరిస్థితి ఉంది. మున్ముందు ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని.